మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, తెలిసినప్పటి నుంచి వస్తున్నాం. 45 ఏళ్ళ నుంచి వస్తున్నాం. వీళ్ళ ఆలోచన ఏంటంటే వచ్చిన కస్టమర్కి అనుకూలమైన రేటు ఇవ్వాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మీటమ్. మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకి మన ఛానల్ అయితే వచ్చేసింది. సో ప్రస్తుతం నేను వచ్చేసి చీరాల బోస్ రోడ్లో అయితే ఉన్నాను. చీరాల పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఇక్కడ ఫేమస్ బీచ్ అనమాట. అలాగే చీరాల ప్రజలు మెచ్చిన వాళ్ళకి నచ్చిన ఫుడ్ గురించి మనం మాట్లాడుకుంటే అందులో ముందు వరుసలో ఉంటుంది పట్టాభి స్వీట్స్ అనమాట. సో చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు, పట్టణాల వాళ్ళు శుభకార్యాలకి, ఫంక్షన్లకి ఇక్కడ నుంచే స్వీట్స్ అయితే తీసుకెళ్తూ ఉంటారంట. ముఖ్యంగా ఇక్కడ లడ్డు గురించి అయితే నేను చాలా విన్నాను. సో ఈరోజు ఈ వీడియోలో ఈ పట్టాభి స్వీట్స్ గురించి మనమైతే క్లియర్గా తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి ఫుడ్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ మన ఛానల్ ఇంకా చాలా వస్తాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి చూసొద్దాం. ప్రస్తుతం మనం బాపట్ల జిల్లా చీరాల టౌన్కి వెళ్ళే దారిలో ఉన్నాం. చీరాల అనగానే ఇక్కడి ఫేమస్ బీచ్తో పాటు టెక్స్టైల్ ఇండస్ట్రీస్ గురించి అందరూ చెబుతూ ఉంటారు. కానీ చీరాల గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రం చీరాలకి వస్తే కనుక తప్పకుండా పట్టాభిరామ స్వీట్స్లో స్వీట్స్ తీసుకెళ్లకుండా ఉండరు అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అంత మంచి పేరుందనమాట. ఈ పట్టాభి స్వీట్స్ వచ్చేసి చీరాల టౌన్లోని బోస్ నగర్లో రోడ్డుకి రైట్ సైడ్ వైపు కనిపిస్తూ ఉంటుంది. గూగుల్ మ్యాప్స్లో కూడా మనం చాలా ఈజీగా దీన్ని చూడొచ్చు. ఇక్కడికి రాగానే ముందుగా మనకి క్యూలో నుంచునే ఉన్న జనాలు దర్శనమిస్తారు. దాన్ని బట్టే మీరు గుర్తుపట్టొచ్చు ఇదే ఆ ఫేమస్ పట్టాభి స్వీట్ షాప్ అని చెప్పి. ఎప్పుడూ జనాలతో నిండుగా కనిపించే ఈ షాప్ని 1974లో పట్టాభిరామయ్య గారు ప్రారంభించారంట. మరి 50 ఏళ్లుగా దీన్ని విజయవంతంగా నడుపుతున్నారంటే తప్పకుండా ఏదో ఒక స్పెషాలిటీ ఉండే ఉంటుంది కదా. వారంలో 6 రోజులు ఉదయం 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ షాప్ మనకి ఓపెన్ ఉంటుంది. మంగళవారం రోజు మాత్రం సెలవు. రండి ఈరోజు ఈ పట్టాభిరామ స్వీట్స్ గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా లడ్డు ఇక్కడ చాలా ఫేమస్ ఐటమ్ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. టేస్ట్ అండ్ క్వాలిటీతో పాటు ప్రైస్ కూడా చాలా అంటే చాలా రీజనబుల్గా ఉండడంతో ఆటోమేటిక్గా జనాలు దీనికోసం ఎగబడుతున్నారు. పెళ్ళిళ్ళకి, శుభకార్యాలకి నార్మల్గా అందరూ మెచ్చేది లడ్డూనే కదా. సో అదే ఇక్కడ బెస్ట్ సెల్లింగ్ స్వీట్ అనమాట. స్వీట్స్ కిలో ఏదైనా కూడా 300కి పైగా ఉండే ఈ రోజుల్లో కూడా మంచి క్వాలిటీతో కూడిన స్వీట్స్ని కిలో 100 రూపాయలకే అందిస్తూ మంచి ప్రజాదరణని వీళ్ళు పొందుతున్నారు. హాట్ ఐటమ్స్ కూడా ఏదైనా కూడా 100 రూపాయల నుండే కిలో మొదలవుతుంది. ఫంక్షన్స్కి, అకేషన్స్కి పార్సిల్స్ కోసం పక్కనే ఒక ఫెసిలిటీ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. కాల్ చేసి స్వీట్స్ని మనం ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. వాటిని షాప్కి వచ్చి పికప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఎటువంటి డెలివరీ సిస్టమ్ అయితే వీళ్ళు అందించట్లేదు. 2 నుంచి 3 రోజులు ముందు ఆర్డర్ చేస్తే మనకి వీళ్ళైతే రెడీగా ఉంచుతారు. లడ్డూతో పాటు చాలా రకాల వెరైటీ ఆఫ్ స్వీట్స్ కూడా వీళ్ళు మనకి అమ్ముతున్నారు. మొదట లడ్డూతో ప్రారంభించి కాలక్రమేణా కస్టమర్ అభిరుచులకి తగ్గట్టు ఐటమ్స్ని కూడా వీళ్ళు యాడ్ చేసుకుంటూ ప్రెజెంట్ చాలా రకాల స్వీట్స్ని అయితే అందిస్తున్నారు. స్వీట్స్తో పాటు చాలా రకాల కార ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. మరి ఈ పట్టాభి స్వీట్స్ గురించి ఇక్కడి ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం రండి. నమస్తే అంకుల్. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. ఇక్కడ చీరాలకు వచ్చి స్వీట్స్ ఎక్కడ బాగుంటుందని అడిగితే కొంతమంది మాకు పట్టాభి స్వీట్స్ గురించి చెప్పారు. సో ఇక్కడ లడ్డు ఫేమస్ అని విన్నాను. ఎలా ఉంటుంది అంకుల్ టేస్ట్? మనం తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకున్నాక ప్రసాదం తింటే ఆ లడ్డు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది ఇక్కడ కూడా తిన్నా. అదే టేస్ట్ లాగా అనిపిస్తుంది. అదే పట్టాభిరామ స్వీట్స్లో ఉన్నటువంటి స్పెషాలిటీ. లడ్డు ఫేమస్. ఓకే. తయారీ కూడా అంతా ఇక్కడే. వాళ్ళే తయారు చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక్కడే కాకుండా ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తం ఎక్కడ అడిగినా కానీ లడ్డు గురించి వచ్చినప్పుడు తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడుకున్నా
చీరాల పట్టాభి లడ్డు కూడా బాగుంటుంది అనేటువంటి మాట ఖచ్చితంగా వస్తుంది. సో బయట షాపులో లేని ఇక్కడ షాప్ మన స్పెషాలిటీ అంటే ఎక్కడ ఎక్కువ క్వాలిటీ అంటే ఎక్కడ డిఫరెన్స్ ఇక్కడ వీళ్ళ ఆలోచన ఏంటంటే వచ్చిన కస్టమర్కి అనుకూలమైన రేటు ఇవ్వాలి అనేది వీళ్ళ కాన్సెప్ట్. క్వాలిటీ అండ్ క్వాంటిటీ రెండు కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ప్రైస్ కానీ కరెక్ట్గా ఉంటుంది. మంచి బయట వాళ్ళలాగా ఊరకే ఎక్కువ లాభాలు చేయాలి ఏదో సంథింగ్ అటువంటి ఆలోచన ఉండదు. ఆ కాన్సెప్ట్ అయితే లేదు. అది కలిగారు. ఫస్ట్ క్వాలిటీ బాగుంటుంది. అందువల్ల ఒకసారి మీరు టేస్ట్ చూశారు, వదిలిపెట్టరు ఎప్పుడైనా లైఫ్లో. ఇక్కడికి వచ్చాం చీరాల్లో తిన్నాం పట్టాభి గారి స్వీట్ షాప్లో అని చెప్పిన మాట మర్చిపోరు ఒక్కసారి తింటే. అది మెయిన్. దానివల్ల బాగా మాది చిలకలూరుపేట ఫేమస్ అవ్వడం. సో మా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఏమైనా ఫంక్షన్ ఉందంటే వెళ్ళి పట్టాభికి లడ్డు తీసుకురారా ఉంటారు. అవును, ఇక్కడే కాదు, గుంటూరు జిల్లా కానీ, పల్నాడు కానీ, వైజాగ్ వైపు కానీ, శ్రీకాకుళం కానీ, విజయనగరం కానీ, ఈవెన్ బాంబే కూడా పంపించే రోజు, నేను నెల్లూరు, ఆంధ్ర మొత్తం జిల్లాలు, చెన్నై వెళ్తాయి, బెంగళూరు. మీరు ఇక్కడికి ఎన్ని రేస్ నుంచి వస్తున్నారు అంకుల్? ఇక్కడికే మా చిన్నప్పటి నుంచి వస్తున్నాం, తెలిసినప్పటి నుంచి వస్తున్నాం. 45 ఏళ్ళ నుంచి వస్తున్నాం. సో ఈ షాప్ పెట్టి దగ్గర 50 ఏళ్ళు అయిందని సురేష్ అన్న 50 years అవుతుంది. సో మీరు 45 ఏళ్ళ నుంచి కూడా మీ ఫంక్షన్లకి వాటికి దేనికైనా ఇక్కడికే వచ్చేది. సో మేము కూడా ఇక్కడికే వస్తాం. సో అప్పటికి ఇప్పటికి ఏమైనా తేడా ఉందా అంకుల్? అంటే షాపు మనుషులు మారుతారు, పెద్దోళ్ళు అవుతారు, చిన్నోళ్ళు, అది తేడా. క్వాలిటీ క్వాంటిటీ అయితే ఏం మార్పు రాలేదు. ఆ రోజైనా అదే, ఈ రోజైనా అదే పద్ధతి. అదే కౌంటర్స్ అవి మారుతాయి కదా కొంచెం. మైసూర్ పాకు అట్లాంటి జనరల్ ఐటమ్స్ ఉంటాయి. ఒక 5 ఏళ్ళ నుంచి కోవా ఐటమ్స్ లోకి దిగారు. సో ఐటమ్స్ మారినాయి కానీ టేస్ట్ కానీ రోజు రోజుకి ఇంప్రూవ్మెంట్. మిల్క్ ఐటమ్స్ కూడా అన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటా ఇంకో గొప్పతనం ఏంటంటే పట్టాభి స్వీట్స్లోంచి తీసుకొని వెళ్ళి బయట ఊర్లలో అమ్ముకునే వాళ్ళు చాలామంది పెరిగారు. వీళ్ళ నాణ్యత, వీళ్ళ క్వాలిటీ తెలిసి కస్టమర్లు ఈ ఊరు కాదు బయట ఊర్లలో కూడా బాగా ఆర్డర్ చేస్తారు. ప్లస్ వాళ్ళు కూడా ఇక్కడి నుంచి ఐటమ్ తీసుకుని వెళ్ళి వాళ్ళ లాభానికి అంటే వాళ్ళ బతుకు జీవితానికి కూడా దానికి కూడా ఉపయోగపడుతున్నారు. దానికి వీళ్ళు మంచి కోఆపరేషన్. అవును, నేను వచ్చాక ఇంత రష్ ఉంది, నన్ను అసలు రాణిస్తారా వీడియో కోసం అని అనుకున్నాను. కానీ సురేష్ అన్న యాక్చువల్లీ తనకి ప్రమోషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మీరు అన్నట్టు అవసరం లేదు. కానీ కస్టమర్లందరినీ రిసీవ్ చేసుకుంటారు. పర్లేదండి, తీసుకోండి, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు, మీ పని మీరు చేసుకుని హ్యాపీగా వెళ్ళండి అంటే నాకు హ్యాపీగా అనిపించింది. సో అక్కడికి వచ్చాక ఇక్కడ వర్కర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు, అంతా కూడా బాగా. చాలా థ్యాంక్స్ అండి, అడగగానే మీ సమయాన్ని కేటాయించి రివ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. సో మనం కూడా ఈ స్వీట్స్ అయితే టేస్ట్ చేద్దాం. సో అన్న వాళ్ళు మన కోసం స్వీట్స్ ఒక చోట పెట్టించారు. ఇవి కాకుండా ఇంకా చాలా కలెక్షన్ లోపలైతే ఉందంట. మెయిన్ ఇక్కడ ఎక్కువగా ఫేమస్ సేల్ అయ్యేవే మనకి ఇక్కడ ఫస్ట్ అయితే చూపించారు. సో ఇక్కడ మెయిన్ లడ్డు ఫేమస్, లడ్డుతో పాటు బాదుషా కూడా ఫేమస్ కదన్నా. సో ఇది వచ్చేసి ఏ వెరైటీ అన్న లడ్డు? ఇది 140, 170, 200, 250. ఓకే, సో ఇందులో కూడా చాలా ప్రైసెస్ అయితే ఉన్నాయంట. సో ఇక్కడ మనకి కనిపించేది వచ్చేసి 140 బేసిక్ లడ్డు, అన్నమయ్య లడ్డు స్టైల్లో అయితే వీళ్ళు చేశారు. సో మనం కూడా ఒక లడ్డు అయితే టేస్ట్ చేద్దాం. సో చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. డ్రై ఫ్రూట్స్, కిస్మిస్ అన్నీ కూడా గట్టిగా వేశారు. అండ్ దాంతోపాటు ఒక బాదుషా కూడా చేద్దాం. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మనం డ్రై ఫ్రూట్స్ కూడా గట్టిగానే వేశారు. క్యాషు, కిస్మిస్ అండ్ బాదుషా కూడా చూడడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ దాంతోపాటు జాంగ్రీ కూడా అయితే నేను వేసుకున్నాను. సో ఈ టేస్ట్ అయితే మనం ఈరోజు చూద్దాం. సో ముందైతే లడ్డు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. అండ్ మనకి ఇక్కడ చూడొచ్చు మీరు, డ్రై ఫ్రూట్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. అండ్ లడ్డు కూడా అంత హెవీగా అనిపించలేదు, తింటుంటే లైట్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి 140 వేరియంట్ అంట. ఇవి కాకుండా ఇంకా ఏమన్నా 160, 170, 200, 260. సో డ్రై ఫ్రూట్స్ని బట్టి ఓకే. ఇప్పుడు మెయిన్ ఫంక్షన్ వాళ్ళు ఎక్కువ ఏ వెరైటీ తీసుకెళ్తూ ఉంటారన్న? ఎక్కువ 170. 170 తీసుకెళ్తుంటారా? సో మెయిన్ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళ ఎక్కువ ఫంక్షన్స్కి 170 వెరైటీస్ అయితే కొద్దిగా తీసుకెళ్తూ ఉంటారంట. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చి మనం బాదుషా ట్రై చేద్దాం. బాదుషా చూస్తుంటేనే నోట్లో నాకైతే నీళ్ళు వచ్చేసాయి, చాలా టెంప్టింగ్ అవుతుంది. సో ఇది ఎంత అన్న కిలో? లడ్డు 140, బాదుషా 100. సో ఇవి కిలోకి ఎన్ని పీసెస్ వస్తాయి అన్న మనకి? 23-24. సో ఆల్మోస్ట్ 4 రూపీస్ పర్ పీస్ పడుతుంది. బాదుషా ఇంకా బాగుంది. చూస్తే హెవీ అయిపోద్దాం అనుకున్నా కానీ చాలా లైట్గా బాగుంది అక్క.
సో నెక్స్ట్ వచ్చేసి జాంగ్రీ ట్రై చేద్దాం. ఇదంతా కిలో ఇది 100. పీస్ అయితే 5 రూపీస్. సో ఇక్కడ వచ్చి తినేవాళ్ళు కూడా ఉంటారా? ఇక్కడ నుంచొని తిని వెళ్ళిపోయేవాళ్ళు. షుగర్ కూడా అంతే, మరీ ఎక్కువ ఏం లేదు, అంటే తినగానే ఏదో హెవీగా ఎలాగ ఏం లేదు, బాగుంది. సో ఇది కూడా పీస్ వచ్చేసి 5 రూపీస్ అంట. అన్నిటికంటే ఎక్కువ సేల్ అయ్యటం లడ్డు నేనన్నా బాదుషా. సో నేను ఇక్కడికి రావడానికి 2 కారణాలు అయితే ఉన్నాయన్నమాట. ఒకటి షాప్ అయితే కవర్ చేద్దామని చాలా రోజులు అయితే అనుకుంటున్నాను. అండ్ మా ఇంట్లో ఫంక్షన్ కోసం అయితే మేము లడ్డూస్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడ పెట్టున్న లడ్డూస్ ఏవైతే ఉన్నాయో బాక్సెస్లో అది మా ఇంటికి వెళ్ళేవే. సో వీడియోతో పాటు మేము కూడా టేస్ట్ చేసి ఫంక్షన్స్కి అయితే తీసుకెళ్దామని వచ్చాము. సో లడ్డూకి అయితే చాలా బాగుంది. ఇలానే కాదు, ఇంతకుముందు కూడా మేము లడ్డూస్ అయితే మా ఫంక్షన్స్కి అయితే ఆర్డర్ చేయడం జరిగింది. చిలకలూరుపేటలో దాదాపుగా ఎటువంటి ఫంక్షన్ జరిగినా ఎక్కువ జనాలు పట్టాభి స్వీట్సే ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారనమాట. సో దాని క్వాలిటీ కానీ మెయిన్ క్వాలిటీకి తగ్గ ప్రైస్ కూడా వీళ్ళైతే ఛార్జ్ చేస్తారు. బయట మనకి 150 అబోవే అన్ని లడ్డూస్ అయితే మనకి అమ్ముతున్నారు, కానీ ఇక్కడ 140 రూపీస్కే వీళ్ళు మంచి డ్రై ఫ్రూట్స్ కలిపిన లడ్డు అన్నమే స్టైల్లో వీళ్ళైతే అందిస్తున్నారు అనమాట. సో మీరు కూడా చిలకలూరుపేట ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న, లేకుంటే చీరాలకి ఎప్పుడైనా రావడం జరిగితే, ఎస్పెషల్లీ మన తెలంగాణ వాళ్ళు బీచెస్ కోసం చీరాలకు వస్తూ ఉంటారు. సో వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఖచ్చితంగా చీరాలకు వచ్చినప్పుడు పట్టాభిరామ స్వీట్స్కి అయితే రండి. మీరు టేస్ట్ చేయండి ముందు, లడ్డు కానీ జిలేబీ కానీ జాంగిరీ కానీ ఏదైనా మీరు టేస్ట్ చేసి మీకు నచ్చితేనే ఖచ్చితంగా నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 50 సంవత్సరాలుగా ప్రజలు మెచ్చారంటే తప్పకుండా అది ఏదో ఒక స్పెషాలిటీ అయితే ఉంటుంది కదా. సో తప్పకుండా మీరు బీచ్కి వెళ్ళినప్పుడు, బీచ్ నుంచి పెద్ద దూరంలో కూడా ఏం లేదు, ఒక 5-6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మీరు వచ్చి ఇక్కడ టేస్ట్ చేసి హైదరాబాదు, విజయవాడ ఆ ప్రాంతాలకు కూడా తీసుకెళ్లాలని నేనైతే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సో తప్పకుండా ఇలాంటి మరిన్ని అమేజింగ్ ఫుడ్ బ్లాగ్స్ కోసం మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.